ఉదయిస్తున్నాడు 6 సెలవు అయింది కదా. లేకపోతే ఈ వాడికి నెత్తి మీదకి వచ్చేయాలి ఇంకా రాలా. సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో అసలు. ఏదో బాల్, రెడ్ బాల్ ఉంటుంది చూడండి, అలా ఉన్నాడు. మెస్ మొత్తం మారేడు దళాలు కొయ్యండి 2. ఇక్కడ కూడా జమిడికాకు వస్తుందండి. జమిడికాకులు ఎక్కువే ఉంటాయి అనుకుంటా. అదిగోండి, మన పర్ణశాల దగ్గరికి రకరకాల పక్షులన్నీ వస్తూ ఉంటాయండి. జముడికాకులు, కోయిలలు, రకరకాల పిట్టలు, పాల పిట్టలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇగోండి, ఇది కోయిల. మల్బరీ కాయలు ఇలా రావటం ఆలస్యం అండి, తుంపుకుని తినేస్తూ ఉంటుందన్నమాట. చెట్టు నిండా వచ్చినాయండి మల్బరీ కాయలు. అవి రెడ్గా ఉన్నప్పుడు తింటలేదు కానీ బ్లాక్గా అయిన తర్వాత, అంటే బాగా ముగ్గిపోయిన తర్వాత చక్కగా కోసుకుని తినేస్తూ ఉన్నాయి అనమాట. మొదట్లో ఎవరు కోసు తినేస్తున్నారా అని అనుకున్నాము. తర్వాత చూస్తే అర్థమైంది, ఈ కోయిలలు చక్కగా ఆ మల్బరీ కాయలు తినేస్తూ ఉంటాయి అనమాట అండి. పర్లేదులేండి, ఏయో ఒకటి తింటున్నాయి కదా అని సంతోషమే అనుకోండి. ఎందుకంటే విడిగా కోకిల్ని మనం ఏదైనా ఆహారం వేసి రప్పించాలంటే రప్పించలేం కదండి. ఏదో ఆ మల్బరీ చెట్టు ఉన్నది కాబట్టి అదొచ్చి ఆ కాయల కోసం నన్ను తింటున్నాయి అని చెప్పి అలా సంతోషం అనమాట అండి. అంతే కదండి. ఇదే మల్బరీ పళ్ళని నేను ప్లేట్‌లో పెట్టి రామ్మా కోకిల వచ్చి తిను అన్నాననుకోండి, అవి రావు కదా. ఏదో మల్బరీ చెట్టు అక్కడ ఉన్నది కాబట్టి దానికి ఆహారం దొరికింది కాబట్టి చక్కగా వచ్చి తింటూ ఉన్నాయి. ఏవండీ, అన్నీ మనమే తినేయాలని ఏమీ లేదండి. మనతో పాటు 4 జీవాలు కూడా బతుకుతున్నాయి అనంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. అవును, ఇంత పొద్దు పొద్దున్నే నేను మా వారు పర్ణశాల దగ్గరికి ఎందుకొచ్చామో మీతో చెప్పలేదు కదండీ. మేము కట్టే పర్ణశాల దగ్గర మొత్తం అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయండి. మాకు కూడా ఒక కొబ్బరి చెట్టు ఉన్నది. మన ప్రహరీ ముందే ఉంటుందనమాట అండి. ఆ కొబ్బరి చెట్టుని బయటికి వదిలే మేము లోపలికి గోడ కట్టుకున్నాము. అంటే ఆ కొబ్బరి చెట్టు యువతలకి కడితే మరి రోడ్డు మీదకొచ్చినట్టు ఉంటుందనే ఉద్దేశంతోటి మేము లోపలికి కట్టాము. ఇదిగోండి బయటికి కనిపిస్తోంది కదా, ఈ కొబ్బరి చెట్టు ఉన్నది. నిజానికి 2 చెట్లు ఉండేయంటండి. యువతల మన గేట్ ఉంది చూడండి, గేట్ ఎదురుగుండా కూడా ఒక చెట్టు ఉండేదంట. కాకపోతే అది రోడ్డు మీదకి వంగినట్లుగా ఉందని దాన్ని కట్ చేయించేశారట. అందుకని మనకి ఒక కొబ్బరి చెట్టు ఉన్నదనమాట అండి. అయితే ఉదయమే పక్కింటి ప్రసాద్ గారు ఫోన్ చేశారు. కొబ్బరికాయలు తీస్తున్నారు అంటే వాళ్ళ చెట్టుయి, ఎదురుగుండా చెట్లయి అన్నీ ఒకరోజు తీస్తారంటండి. ఈ బిల్డింగ్ ఆయన ఉంటారు కదా, ఆయన ఫోన్ చేశారు. కొబ్బరికాయలు తీయటానికొచ్చారు, మీరు గాని తీయించుకుంటారా అని చెప్పి. అసలేంటి కథ, ఈ కొబ్బరికాయలు ఎలా ఉంటాయి, ఏంటి, లేతయ్యా, ముదిరియ్యా, పూజకా లేదా బోండాలు తీయించుకోవాలా అన్నది చూడటం కోసం నేను వచ్చామన్నమాట అండి. ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే తర్వాత అంతా కూడా ఎవరో ఒకళ్ళకి అప్పచెప్పొచ్చు. చేపలు ఉంటాయండి ఆ బిందెల్లో, చేపలు అవి పడతా ఉంటారు అన్నమాట ఇక్కడ. అవి అలాగా బిందెల్లో తెచ్చి అమ్ముతూ ఉంటారు. అటు వెళ్ళారేంటయ్యా? కొబ్బరి చెట్లు ఎక్కటం మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. మోకు కట్టుకుంటారు కాళ్ళకి, 2 కాళ్ళకి కలిపి. దాన్ని మోకు అంటారనమాట. అట్లా పైన ఒక మోకు, అంటే కాళ్ళకొకటి, చేతులకొకటి పట్టుకుని అట్లా నిచ్చెనలాగా ఎక్కుతూ ఉంటారనమాట. ఒక తాడుని తీసుకెళ్తారు పైకి. లేత కాయలనుకోండి ఆ తాడుకి కట్టి గెలగెలపళాన తింపుతారు. ముదురుకాయలనుకోండి అలా తాడుకి కడతారు, లేదు అంటే పైనుంచి కూడా కిందకి వేసేస్తారు. ముదురుకాయ ఏం పగలదు, లేతకాయ అయితే పగిలిపోతాయన్నమాట. అందుకని ఆ తాడు మోకును కూడా తీసుకువెళ్తారండి. మనం దూరంగా వచ్చేయాలి.
కూడా చేస్తానన్నా ఈ చింతకాయలు 20 అండి. 20 అంటే 40 కాయలు. ఇదిగోండి మన చెట్టుకి 40 కాయలు వచ్చినాయి అనమాట. అంటే చిన్న కాయలు ఏంటో అవి లెక్కేయలేదు. 40 కాయలు వచ్చినాయండి అని చెప్పి లెక్క కట్టారు. అవన్నీ కూడా ముదురు కాయలే అండి. లేత బోండాలు కావు. మామూలు దేవుడి దగ్గర కొట్టుకోవటానికి అనువుగా ముదురు కొబ్బరికాయలు వచ్చినాయి అనమాట. మనం సైట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫలసాయం అనమాట అండి. కొబ్బరికాయలు 40 కాయలు లెక్కగా వచ్చినాయి. అన్నీ ముదురు కాయలే కాబట్టి దేవుడి దగ్గర కొట్టుకోవటానికి బావుంటాయి అని అనిపించింది. ఇదిగోండి మళ్ళీ ఎదురుగుండా వాళ్ళ సైట్‌లో కొబ్బరి చెట్టు ఎక్కుతున్నారు. మీకు క్లియర్‌గా చూపిద్దాము అని చెప్పి వీడియో తీస్తున్నాననమాట. అదిగోండి అలాగా కాళ్ళకి, చేతులకి మోకులు అంటారు వాటిల్ని. ఆ మోకులేసుకొని ఒక తాడునేమో నడుముకి కట్టుకొని పైకెక్కుతారనమాట అండి. వాళ్ళ వృత్తే అది అనుకుంటండి. చాలా అసలు చాకచక్యంగా 2 నిమిషాల్లో ఎక్కేస్తున్నారు పైకి. అట్లనే ఈ కాయల్ని తీసుకునే వాళ్ళు కూడా ఈ కొబ్బరికాయలు బిజినెస్ చేసేవాళ్ళు కూడా మనకి మన 10 ఇళ్ళ అవతలే అంటే పర్ణశాలకి పక్కనే అనమాట అండి. ప్రతిరోజు మేము వచ్చేటప్పుడు, ఎళ్ళేటప్పుడు కూడా అక్కడ కొబ్బరికాయల కుట్ట కనిపిస్తూ ఉంటుంది కదా! అక్కడ ఆయనే రామకృష్ణ అని ఆయనే తీసుకుంటారనమాట అండి. మనం ఎలా అంటే అట్లా అనన్నారు. కాయ అయితే రూ. 8 నీళ్ళకాయ అయినా, ముదురుకాయ అయినా ఏదైనా సరే రూ. 8 అంటండి. ఆ కాయలు పడతాయేమోనని ఇక చెదిరిపోయి వచ్చేస్తాయి. అదిగోండి కాయలు దింపటం లేత కాయలు అయితే అలా దింపుతారు. పగిలిపోతాయి కదా. అయ్యో అలా ఆ తాడుకి కట్టి దింపుతారు అనమాట. ఎదర సైట్‌లో గేదెలు అవి కట్టేసి ఉన్నాయి కదండీ! కొబ్బరికాయలు ఎక్కడ వాటి మీద పడతాయో అని చెప్పి ఆ గేదెల్ని తీసేయమన్నారు. గేదెలు, ఆవులు ఉంటాయండి ఎదురుగుండా వాళ్ళకి. కోళ్ళు అన్నీ పెంచుతూ ఉంటారు. మీకు కనిపించే ఆ చెక్క గూడు కోళ్ళ గూడు అనమాట అండి. బోలెడన్ని కోళ్ళు ఉంటాయి ఇక్కడ. ఉదయమే అయితే భలే ప్లెజెంట్‌గా ఉంటదండి. ఉదయమనే కాదు, మనం ఏ టైం వచ్చినా సరే చాలా ప్లెజెంట్‌గా ఉంటది. కాకపోతే ఇంకొంచెం టైం అయితే కొద్దిగా వెహికల్స్ అవి తిరుగుతాయి. అంటే చేలుకి వెళ్ళే ట్రాక్టర్‌లని అటువంటియన్నీ తిరుగుతూ ఉంటాయి కదా! ఉదయమే అయితే అసలు ఏమీ ఉండదండి. చడి, చప్పుడు ఏమీ ఉండదనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. తేవట్లేదా? తీసుకొచ్చి మేతలేదండి దాని దగ్గరే ఉంటుంది. అదేమో రోడ్డు మీద పరిగెత్తుకొచ్చా పుట్టింది దానికండి. దీనికి ఒక బుజ్జి మేక పుట్టింది. ఈ మేకలన్నీ కూడా అలవాటు అయిపోయినాయండి నాకు. వచ్చే నెల ఎంతదండి. ఎర్రదా ఇదిగోండి మేకలు. ఈ బుజ్జి బుజ్జి మేకలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. కొబ్బరికాయలు అయితే కోయించేసాను కానీ అవి కొంచెం ముదురు కాయలేనండి. అంటే దేవుడి దగ్గర కొట్టుకోవటానికి వీలుగా ఉండే చక్కటి ముదురు కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయల్ని ఆయనకి ఇచ్చేయటమా అంటే ఆ కొబ్బరికాయల బిజినెస్ ఆయనకి ఇచ్చేయటమా లేకపోతే మనమే తీసుకోవటమా అన్నది మా వారు నేను ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటే మొదటిసారిగా కోయించిన కొబ్బరికాయలు కదా! అందుకని. ఒకవేళ మనమే తీసుకున్నాం అనుకోండి చెట్టుకి ఇంతని తీసుకుంటారనమాట. కొబ్బరికాయలు కోసినందుకు డబ్బులు పే చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు నా ప్రాబ్లమ్ అది కాదండి. ఈ కొబ్బరికాయలని తలో 2 పంచుకుందాము అని అనుకుంటున్నా. అయితే ఈ కొబ్బరికాయలు పలానా పంచితే ఏం చేసుకుంటారండి? ఒలుచుకోవటం రాదు కదా! అందరికీ వీలవ్వదు కదా! కాబట్టి మనమే ఒలిచి ఇవ్వాలి. మనమే ఒలవటం అనంటే కొద్దిగా కష్టం కదా! ఎవరినన్నా పెట్టి ఒలిపించివ్వాలి. ఆ కొబ్బరికాయలు ఆయన్నే ఒలిచి ఇమ్మందాము అని అడుగుదాం అనుకుంటున్నాము. అయితే దింపించినదేమో కొబ్బరికాయలు ఆయన దింపించారు కాయలు. మరి మేము తీసుకుంటాం మా కొబ్బరికాయలు మీరు ఒలిచివ్వండి అంటే బాగోదు కదా! మరి దానికేమన్నా మనీ కావాలంటే ఇచ్చేసి ఒలిపించటమా ఏంటి అన్నది వెళ్ళే దారిలోనే కాబట్టి ఆయనతోటి మాట్లాడేసి డెసిషన్ తీసుకుంటామనమాట అండి. ఏం లేదండి మేము తోట కొన్నప్పుడు కూడా అట్లనే చక్కగా చేతి నిండా పంచుకున్నాను. చాలా ఆనందంగా అనిపించిందనమాట అండి. ఇప్పుడు రూ. 8 చొప్పున 40 కాయలంటే 4 8లు 32 320 వస్తాయి. దానికన్నా తలా ఒక కాయి మొదటిసారిగా వచ్చిన కాయలు కాబట్టి తలా ఒకటి పంచుకోవటంలోనే నాకెక్కువ ఆనందం ఉంటుంది. తలా ఒకటి పంచుకుంటానండి అని చెప్తే మా వారు కూడా సరే అన్నారు. మా వారు దేనికి అభ్యంతరం చెప్పరండి.
ఏవండి మన ఆడవాళ్ళకి మనసులో కోరిక ఉన్నా, చేతి నిండా పంచుకోవాలి అనున్నా, మగవాళ్ళ సహకారం ఉంటేనే జరుగుతాయండి. అందున మా వారికి నా మెంటాలిటీ కూడా తెలుసండి. ఇది అందరికి పంచుకుంటది అని ఆయన ఫిక్స్ అయిపోతారనమాట. సరే నేను ఈ కొబ్బరికాయలు కూడా ఒలిచి ఇమ్మనమని నేను అతనితో మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఈ పక్కన వేయిద్దాము అని చెప్పి మళ్ళీ అక్కడ వేయించేసి మన పర్ణశాలలో వేయించి వెళ్ళే దారిలోనేనండి ఆ కొబ్బరికాయలు ఆయనది షాపు. అక్కడ ఆగి వెళ్తాము. ఇదిగోండి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఐసా పదండి. పొద్దున్నే చూడండి ఎంత ప్లెజెంట్గా ఉన్నదో. ఇదేమో చెరువు అనమాట, పంచాయతీ చెరువు. ఇటేమో పంటకాలవ. వాటర్ చూడండి ఫుల్గా ఉన్నాయి. ఆ చెరువులో ఎప్పుడు ఫుల్గా ఉంటాయి నీళ్ళు. అలానే ఈ పంటకాలవలో కూడా ఫుల్గా ఉంటాయి అనుకోండి నీళ్ళు. దీని పోతంతా ఏమైంది? దీని కాదేమో. ఇంకే ఇదిగోండి మన దగ్గర తీసుకున్న కొబ్బరికాయలు ఇక్కడికి వస్తాయి అన్నమాట. మన దగ్గర అనే కాదండి, చాలా చోట్ల కొబ్బరికాయలు తీసుకుంటారు కదా. ఆయన కొబ్బరికాయల వ్యాపారం ఇక్కడ అనమాట. ఆయన లేరు, తీయించాం కదా, మేము వెళ్ళిపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదిగోండి అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే మన సైట్ ఆపోజిట్. అంటే కోతవేటి దూరమేనండి ఇక్కడికి. ఇదిగోండి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము. పొద్దున్నే ఈ పంటకాలం గట్టెమ్మకి వెళ్తే భలే ఉంటుందండి. వీళ్ళు ఎవరో చూడండి చక్కగా పొయ్యి పెట్టుకుని నీళ్ళు కాసుకుంటున్నారు. కిరాణా కొట్టు మనకి ఏమన్నా కావాలంటే ఇక్కడికే రావాలండి, ఈ కిరాణా కొట్టు దగ్గరికే రావాలి. ఈరోజు మొదటిసారిగా మనం పర్ణశాల నుంచి కొబ్బరికాయలు దిగుబడి వచ్చిందనమాట అండి. ఎలా అయినా అండి మన కాయలు, మన చెట్టు కాయలు అన్నవి చాలా ఆనందాన్ని ఇస్తాయి కదండి. ఒక పండో, ఫలమో, పుష్పమో ఏదో ఒకటి మన చేతి ద్వారా నలుగురికి పంచుకుంటున్నాము అనంటే అది కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఇటువంటి సౌభాగ్యాలన్నిటిని ఇచ్చిన ఆ మహాతల్లికి, మన ఆనంద నిలయ వాసుడికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి.